బీఆర్ఎస్ లీడ్ లో ఉంది. ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం. నిజామాబాద్ అలాగే ఇటు కరీంనగర్ లో బీజేపీ హవాని చూపిస్తున్న సమయంలో ఇటు మెదక్లో బీఆర్ఎస్ లీడ్లో ఫుల్ లీడ్లో దూసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఇటు మహేష్ ఉన్నారు, మహేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్ చెప్పండి, బిగ్ అప్డేట్ అనుకోవచ్చు. ఒక పక్కన బీజేపీ హవాని చూపిస్తుంది అన్న సమయంలో ఉత్తర తెలంగాణకు సంబంధించిన జిల్లాలు ఇటు నిజామాబాద్ అలాగే ఇటు కరీంనగర్ ఈ రెండు ప్లేసెస్లో ఇటు 4 డివిజన్లో నిజామాబాద్లో అలాగే ఇటు కరీంనగర్లో 5 డివిజన్స్లో బీజేపీ ముందంజలో ఉంది అనుకున్న సమయంలో ఇటు మెదక్లో మాత్రం ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిందా, సీన్ చేంజ్ అవుతుందా అన్న విధంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్ ఏంటి మెదక్లో? మూడు జిల్లాలకు సంబంధించి మెదక్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలు ఉండగా మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు, సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉండగా వీటికి సంబంధించి ఇప్పటికే మున్సిపల్ సంబంధించి 9లో బీఆర్ఎస్ హవా ముందుకెళ్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా ఒక్క స్థానంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. బీజేపీ కూడా ఇంకా ఖాతా తెరవలేదు. ఇప్పటికైతే సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ హవా కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.